ఏమైనా హెల్ప్ చేయాలా అమ్మా? ఏమొద్దు. అమ్మా ఏమైనా హెల్ప్ చేయాలా? ఏమొద్దు, వెళ్ళు. సరేలే. అమ్మా ఏమైనా హెల్ప్ చేయనా? నేను తుడవనా? ఏమొద్దు, వెళ్ళు. అమ్మా నువ్వే అన్ని పనులు చేస్తున్నావు, నేను హెల్ప్ చేయనా? ఏమొద్దు, వెళ్ళు. సరే నీ ఇష్టం. వదిన ఎప్పుడు ఫోన్ చూసుకుంటూనే ఉంటది. ఏ పని నాకు సాయం చేయదు. వాళ్ళ నాన్న బాగా ముద్దు నేర్పించారు. అరే ఏంట్రా ఇది? మీ ఇంట్లో కూడా మమ్మీ సింతే కదా, సో ట్యాగ్ చేయండి. సాయి తల్లి, హా అమ్మా. Much later. ఈ ఉల్లిపాయలు తీసుకొని వెళ్ళి కట్ చేయి. నేను ఇప్పుడు మూవీ చూడాలమ్మా, నేను చేయను. ఎప్పుడు సినిమాలు సెల్లలు తప్పిస్తే ఇంకెప్పుడు పని నేర్చుకుంటావు? ఆడపిల్లవు కాదా? ఎందా మీ నాన్న నీకు బాగా ముద్దు నేర్పిస్తాడు. వెళ్ళు. Few moments later. అక్క ఏం చేస్తున్నావు? అరే బుక్ ఇవ్వరా. నేనివ్వనక్క. అమ్మో అమ్మ వస్తుంది. రే నా బుక్ రా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇద్దరు పిల్లలు చదువుకుంటారు, చూసి బుద్ధి తెచ్చుకో. అక్క నీకు బాగా అయింది. ఒరేయ్ పొయ్యి మీద పెట్టాను, పొంగకుండా చూసుకో. పక్కింటికి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. ఇంకా పొంగడానికి చాలాసేపు అవుతుందిలే, వాటర్ తాగేసొద్దాం. అయ్యో అయ్యో అమ్మ వచ్చేసేలోపు ఎలాగైనా క్లీన్ చేయాలి. ఆ క్లాత్ ఎక్కడ? మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుంది కదా, సో లైక్ చేయండి. అమ్మా, కార్తీక పౌర్ణమి వచ్చింది కదా, దీపాలు కొనుక్కుందామా? సరే అమ్మా, కొందాం పద మార్కెట్ కి. మార్కెట్ కి ఎందుకమ్మా? ఆన్లైన్ లో అందరూ బుక్ చేస్తున్నారు కదా, మనం కూడా అలాగే బుక్ చేసుకోవచ్చు కదా. సరే నీకేం కావాలో చెప్పు, బుక్ చేస్తాను. ప్రమిదులు, ఒత్తులు. 3 hours later. అమ్మా ఇది చూడు. ఇదొద్దు, ఇంకా చూద్దాం. 6.5 hours later. అమ్మా ఇది చూడు, బాగుంది కదా. బాగుంది, ఇది పెట్టు. సరే ఇది ఆర్డర్ పెట్టేస్తాను అయితే. పెట్టు. సరే అమ్మా, ఇంకా ఆర్డర్ అయిపోయింది. వారంలో ఇంటికైతే వచ్చేస్తాయి. ఇన్ని రోజులా? ఆన్లైన్ లో ఫోజులు ఎందుకు? పద పక్కనే ఉన్న అశ్వినక్క కొట్టుకెళ్ళి పట్టుకుని వచ్చేస్తావు సాయంత్రం. అరే ఏంట్రా ఇది? Few inches later. 1 hour later. సరే కొంచెం సేపు ఫోన్ చూద్దాం. ఎప్పుడు ఫోన్ చూసుకున్నామనే, ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా నాకు. ఇప్పటి వరకు చాలా పనులు చేసా అమ్మా. ఆపులే. అరే ఏంట్రా ఇది? సాయి తల్లి, ఒకసారి రామ్మ, షాప్కి వెళ్ళి సామాన్లు తేవాలి. కేజీ పంచదార, కేజీ బెల్లం, 1/2 కేజీ చింతపండు, 1/2 కేజీ అల్లం, 1/2 కేజీ జీలకర్ర పట్టుకుని వచ్చి అమ్మా కొట్టుకెళ్ళి. అమ్మా 20 రూపాయలు కాఫీ పొడి కూడా తెచ్చి అమ్మా. అమ్మా ఓ 10 రూపాయలు టూత్ పేస్ట్ తెచ్చి అమ్మా. వెళ్ళేటంత వరకు చెప్తూనే ఉంటావమ్మా. అమ్మా ఒక 10 రూపాయలు పౌడర్ డబ్బా తెచ్చి. వెళ్తున్నంత వరకు చెప్తూనే ఉంటావమ్మా. అమ్మా 1 కేజీ
అమ్మా ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చివు. సరే అమ్మా. సేతు ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చి. సరే అక్క. తమ్ముడు నేను రీల్స్ చూసుకుంటాను, నాకు గ్లాస్ మంచిది తెచ్చి. సరే అన్నయ్య. అమ్మా నేను బిజీలో ఉన్నానమ్మా, గ్లాస్ మంచిది అమ్మా. చుట్టూ చుట్టి వచ్చావా. లైక్ చేసి సబ్స్క్రైబ్. అమ్మా ఎవరో పువ్వులు తమ్మడంట చూడు. తమ్ముడు మధ్యాహ్నం ఇంట్లో ఉంటాను, పువ్వులు తెచ్చి అమ్మా. ఫ్లవర్స్ అంటే మీ దగ్గర ఎందుకమ్మా? ఒక్క ఫ్లవర్స్ అయిందే కాదు, పువ్వులు తమ్ముడు, ఫ్రూట్స్ అన్నయ్య, కూరగాయలు అంకులు, ఆవకాయ తాతయ్య, అందరి నెంబర్స్ నా దగ్గర ఉంటాయి. అలా అందరికి సేవ్ చేసుకోకూడదమ్మా. వాళ్ళందరి నెంబర్లు నా దగ్గర ఉంటే వాళ్ళు ఇటు వెళ్ళేటప్పుడు నేను ఫోన్ చేస్తే వాళ్ళు తెచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మరి మీరు మాత్రం అందరి నెంబర్లు ఉంచుతారు. మేము యూట్యూబ్ అక్క, స్నాప్చాట్ తమ్ముడు, ఫేస్బుక్ అన్నయ్య, వాట్సాప్ చెల్లి, అందరి నెంబర్లు మీరు రాసుకుంటారు. అరే ఏంట్రా ఇది? మీ ఇంట్లో కూడా ఇంతే కదా, సో లైక్ చేసుకోండి. అమ్మా ఈ రోజు నాకే పని చెప్పకమ్మా, నాకు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకోవాలి. సరేనమ్మా. ఏం చేస్తున్నారప్ప? వెళ్ళి చూద్దాం చదువుతున్నారో లేదో. ఒక్కొక్కరు చదవకుండా వేషాలు వేస్తాను. పదండి పదండి పదండి. ఉదయం 8 గంటలు, ఉదయం 8:45, ఉదయం 11 గంటలు, మధ్యాహ్నం 1:30, మధ్యాహ్నం 2:15, సాయంత్రం 4:45, సాయంత్రం 6:15, రాత్రి 8:45. ఒకసారి రాయడు. ఏంటమ్మా పిచ్చావు? అక్కకి 200 ఇచ్చి ఒక పెరుగు ప్యాకెట్, అమ్మకి డబ్బులు ఖర్చు పెట్టుకోమని ఇచ్చింది. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, 200 ఇచ్చావు నాకు ఖర్చు పెట్టుకోవడానికి. నీకు ఖర్చు పెట్టుకోవడానికి కావాలి తల్లి, సామాన్ ఏం చెప్పాడు? వాడు నాకు 200 నీకు ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకో, అమ్మ ఇచ్చింది అని చెప్పాడమ్మా. నేను సామాన్ తెమ్మని చెప్పాడు. రైతు ఒకసారి రాయడు. ఏంటమ్మా? నీకు డబ్బులు ఇచ్చేయమని చెప్పాను రా. అమ్మ మీరు అబద్ధం చెప్తున్నారమ్మా. అమ్మ నేను ఒకసారి నేను అబద్ధం చెప్పానమ్మా, అక్కకి సరుకులు తెమ్మని డబ్బులు ఇచ్చాను. సరే అక్క బాయ్. నువ్వు ఎలాగో చేస్తావు వెళ్ళ. అమ్మా ఎగ్జామ్ రాయడానికి వెళ్తాను. ఎగ్జామ్ బాగా రాయు, ఏమి వదలకు, అన్ని నీట్ గా రాసుకుని రా. ఆల్ ది బెస్ట్. సరే అమ్మా థ్యాంక్ యూ. 3 hours later. ఎగ్జామ్ అయిపోయిందమ్మా. బాగా రాసావా సాయితల్లి? అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్లు రాసావా? నేను చెప్పినట్టు మొత్తం రాసి వచ్చావా లేదా? అన్ని రాస్తానమ్మా, కానీ ఆడు నాకు వచ్చిన ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. అన్ని క్వశ్చన్లు నాకు రానివే ఇచ్చాడమ్మా. మరేం చేసావైతే? ఆడు నాకు తెలియని క్వశ్చన్లు ఇస్తే నేను ఊరుకుంటానా? అందుకే ఆడికి తెలియని ఆన్సర్లు నేను రాశాను. అమ్మా శాలరీ వచ్చింది. అవునా? నాకు పంపించు. ఎందుకు? నీ శాలరీ కదా, నా దగ్గర దాచి నీకు కావాలనేటప్పుడు ఇస్తాను, అందుకు. పక్కనా పంపించు చూడు. The next day. అమ్మా 100 రూపీస్ ఇవ్వా? ఆ డబ్బా కింద ఉంది చూడు, తీసుకో. అమ్మా ఒక 500 ఉంటే ఇవ్వా, మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వాలి. సరేనమ్మా పంపిస్తాను.
పంపిస్తాను. అమ్మా ఒక డ్రెస్ కొనుక్కోవాలి, 1000 రూపీస్ ఇవ్వా? అలాగేలే పంపిస్తాను. అమ్మా ఒక 2000 రూపీస్ ఇవ్వా? ఏంటే ఊరినే తినేస్తాను, వేసే శాలరీ మొత్తం ఖర్చు పెట్టేసావు కదా, ఇంకెక్కడ ఉంది? అప్పుడే అయిపోయిందా? అయిపోదు ఏంటి, అన్ని నువ్వే ఖర్చు పెట్టేస్తుంటే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? A few moments later. అక్కడ ఫోన్ వచ్చేటప్పుడు అక్కడ టీవీ కట్టొచ్చు కదా, ఇది రెండును. అమ్మ ఇప్పుడే ఫోన్ వచ్చిందమ్మా. మరి ఫ్యాన్ ఆపొచ్చు కదా. ఫ్యాన్ ఇప్పుడే బయట నుంచి వచ్చానమ్మా. నీకు శీతాకాలం కదా, ఫ్యాన్ ఆపి. ఫ్యాన్ టీవీ రెండు ఆఫీసురా, నువ్వు నాకు హెల్ప్ చేయదు. మీ ఇంట్లో కూడా ఇంతే కదా, సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో అమ్మా. ఏంటిది, మార్నింగ్ 6 గంటలకు లేపాలా? నువ్వు నేను ఏం మాట్లాడుకున్నా గొడవలు అయిపోతున్నాయి. ఇక్కడ నుంచి పేపర్ మీద రాసుకుందాం మనం. సరేలే. The next day. అమ్మా మార్నింగ్ 11 అయింది, ఇంకా లేపలేదేంటి? నేను 6కే లేపాను. వేసేసాడు, బాగా వేసేసాడు. రేపు ఎగ్జామ్ కదా, చదువుకోరా మీరు? రండి. రేపు కదమ్మా ఎగ్జామ్, సాయంత్రం చదువుతాంలే. A few inches later. అరే 6 అయిపోయిందిరా, ఇప్పుడైనా చదవండిరా. అమ్మా నైట్ చదువుకుంటామమ్మా. 3 hours later. ఎంత కామెడీగా ఉంది. అరే 9 అయింది, ఇప్పుడైనా చదవండిరా. తినేసాక చదువుతాంలే అమ్మా. అరే తిన్నారు కదా, ఇప్పుడైనా చదవండిరా. నైట్ అయిపోయింది కదా, రేపు మార్నింగ్ లేచి చదువుకుంటాంలే అమ్మా. The next day. అరే ఎగ్జామ్ టైం అయిపోయింది, లెగండిరా. అమ్మా ఎగ్జామ్ తర్వాత కదమ్మా, తర్వాత చదువుతాంలే అమ్మా. చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.